గో టు బీపీసీ. సర్వీస్ ఏంటండి? బీపీసీ అనే సర్వీస్ లోకి వెళ్ళండి. ఎక్కడున్నది? నెట్వర్క్ అండ్ కంటెంట్ డెలివరీ బీపీసీ కేటగిరీలోనే ఉంటుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, కార్నర్ లో ఎక్కడన్నా మీకు పీడీ కనెక్షన్ పీడీ కనెక్షన్ ఫీడింగ్ కనెక్షన్ క్రియేట్ చేయమంటుంది. ఫీడింగ్ కనెక్షన్ క్రియేట్ చేయమంటుంది. సో మాట్లాడండి. మనం ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్స్ కమ్యూనికేట్ చేయబోతున్నామండి? డెవలపింగ్, టెస్టింగ్. నాన్ ఇంట్లోనే ఇద్దాం. దేవ్ టెస్ట్ వద్దులేదా? సరేనా? వీటి కంప్లైంట్ ఓకే. సో ఇక్కడ నేమైతే ఇచ్చాం అంటే మనం ఎందుకు ఏం ఇస్తామంటే మనకు ఏ నెట్వర్క్ మీద కమ్యూనికేట్ చేస్తున్నామో క్లియర్ గా చెప్పడానికి డేవ్ అని, టెస్ట్ అని, ఫీడింగ్ అని, మరి లోకం కోసం కూడా యాడ్ చేద్దామండి. ఏబిసి అని కూడా ఇద్దాం. లోకం ఏబిసి. ఇప్పుడు డేవ్ సెలెక్ట్ లోకల్ బీపీసీ ఫీడింగ్ కనెక్షన్. ఇప్పుడు రెండు ఉన్నాయి, రెండు లోకలే కదా. రెండు ఎక్కడ ఉన్నాయి? ఈ రీజన్ లోనే ఉన్నాయి. ఈ రీజన్ లో నాకు దిన రీజన్ లో ఉన్నాయి. కాబట్టి రెండింటిలో ఉన్నాయి కాబట్టి రెండింటిలో ఏదైనా వచ్చి రెండింటిలో ఏదన్నా. ఎందుకంటే నేను వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలన్నా వాళ్ళ నాతో కమ్యూనికేట్ కావాలి కదా. సో బీపీసీ ఐడి చెప్పేస్తుంది చూడండి. ఫస్ట్ నేమ్ ప్రకారం ఇద్దాం. డేవ్ తీసుకుంటాం. డేవ్ బీపీసీ ఆటోమేటిక్ తెలుసుకుంటే వచ్చిందా మనకి? డేవ్ బీపీసీ సిఐబిఆర్ నెట్వర్క్ ఐడి వచ్చింది. సెకండ్ వన్ ఏముంది? ఆప్షన్ ఉంది. సెలెక్ట్ అనదర్ బీపీసీ టు ఫీడ్ అంటే మనం ఫస్ట్ తీసుకున్న బీపీసీ ఏంటండి? డే బీపీసీ. ఇది దేంతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం మనం? మనకి ఏం వర్క్ చేసుకోవాలి? సెకండ్ బీపీసీ. సెకండ్ బీపీసీ మన అకౌంట్ లో ఉందా, వేరే అకౌంట్ లో ఉందా? సెకండ్ బీపీసీ మన అకౌంట్ లో ఉందా, వేరే అకౌంట్ లో ఉందా? సేమ్ అకౌంట్ లో అకౌంటే కదా. ఈ ఏరియా అకౌంట్ ఎవరు? నాదే కదా. నా అకౌంట్ లో సెకండ్ బీపీసీ కూడా ఉంది కాబట్టి మై అకౌంట్. లేదు అది నీ అకౌంట్ లో ఉంటే నేనేం చేయాలి? అప్పుడు అనదర్ అకౌంట్ తీసుకోవాలి. వెంటనే ఎవరు అవుతుంది? మీ అకౌంట్ ఐడి అడుగుతుంది. అకౌంట్ ఐడి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఉందా? ఇది కాదు ఇవ్వాల్సింది. మీ అకౌంట్ ఐడి ఇవ్వాలి నేను. ఎవరిది? మీ అకౌంట్ ఐడి. ఇది వేరే కాన్సెప్ట్ అండి. ఫస్ట్ చేద్దాం, మన అకౌంట్ చేద్దాం. తర్వాత దాంట్లో మై అకౌంట్, నా అకౌంట్ లో సెకండ్ బీపీసీ మై అకౌంట్ అని తీసుకోవాలి. ఏ రీజన్లో సెకండ్ అకౌంట్, సెకండ్ నెట్వర్క్ ఏ రీజన్లో ఉందా, వేరే రీజన్లో ఉందా? వేరే రీజన్లో ఉంటే, ముంబైలో ఉంటే ఇదే రీజన్లో రెండు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం మనం? రీజన్ కలెక్ట్ చేస్తాం. ఇదేమడుగుతుంది ఇప్పుడు? సెకండ్ బీపీసీ ఐడి అడుగుతుంది. ఫస్ట్ బీపీసీ ఏమి ఇచ్చాం మనం? డైరీ ఇచ్చాం. సెకండ్ టైం మనం ఇప్పుడు దాని క్రియేట్ వచ్చింది. క్రియేట్ పీరింగ్ కనెక్షన్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పీరింగ్ కనెక్షన్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇది క్రియేట్ చేసింది ఎవరు? యాజ్ అకౌంట్ హోల్డర్ నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే, క్రియేట్ అయిపోయింది కదా, యాక్షన్ లోకి వచ్చి ఏముందండి? రిక్వెస్ట్ అన్నాం. ఎందుకంటే ఇక్కడ 2 నెట్వర్క్స్ నాయి కాబట్టి నేను యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ వేరే అకౌంట్ అయితే ఏం చేయాలి? అతను యాక్సెప్ట్ చేయాలి. వేరే అకౌంట్ అయితే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. మన అకౌంట్ చేసాం కదా, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. మన అకౌంట్ ఏం చేస్తున్నాం? మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ 2 నెట్వర్క్స్ ని కమ్యూనికేట్ చేయమని చెప్పేసి మనమే పీడింగ్ కనెక్షన్ ఏం చేస్తున్నాం? రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకేనండి, యాక్సెప్ట్ చేశారు కాబట్టి యాక్సెప్ట్ అయిపోయింది కాబట్టి యాక్టివ్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న 2 సర్వర్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందా లేదా? చెప్పాలి. జరుగుతుందా లేదా? జరుగుతుంది. మీరు జరుగుతుంది అలాగే అవుట్లైన్. ఇప్పుడు మన దగ్గర 2 నెట్వర్క్స్ ఉన్నాయి కదండి. ఒక నెట్వర్క్ లో ఎంటర్ అవ్వాలంటే ఎలా ఎంటర్ అవుతున్నాం? డయాగ్రామ్ నెట్వర్క్ చెప్పండి ఒకసారి నాకు. ఈ నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఎలా ఎంటర్ అవుతాం? మనం గేట్ వే నుంచి ఎంటర్ అవుతాం. మీరు ప్రతి ఈటీసీకి ఏముంది? గేట్ వే ఉంది కదా. గేట్ వే అంటే రౌటర్ అనమాట. ఇప్పుడు ఈ నెట్వర్క్ ఒక రౌటర్ ఉంది, ఆ నెట్వర్క్ ఒక రౌటర్ ఉంది. గేట్ వే రౌటర్ చెప్పాలి కదా, వాళ్ళు మనతో కమ్యూనికేట్ అయితే కమ్యూనికేట్ చేయమని వీళ్ళకి కూడా చెప్పాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 2 నెట్వర్క్స్ లో ఉన్న గేట్ వే దగ్గరికి వెళ్ళి వీడి అడ్రస్ వాడికి అప్డేట్ చేయాలి, వాడి అడ్రస్ ని వీడికి అప్డేట్ చేయాలి. దేని ద్వారా అప్డేట్ చేయాలి? పీరింగ్ కనెక్షన్ ద్వారా అప్డేట్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది నా గేట్ వే అండి. డేవ్ నెట్వర్క్ గేట్ వే అనమాట. ఇది టెస్ట్ నెట్వర్క్ గేట్ వే. మిడిల్ లో ఏముందండి? పీరింగ్ కనెక్షన్ ఉంది. పీరింగ్ కనెక్షన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్ మనం ఏం చేయాలంటే ఈ గేట్వేలో దీని ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి. ఈ గేట్వేలో దీని ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి. అంటే నా అడ్రస్ నీకు చెప్పాలి, నీ అడ్రస్ నాకు చెప్పాలి. అప్పుడే వీటి మధ్య ఏం జరుగుతుందండి? కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ జరగాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఏదో గేట్వే తీసుకోండి. నేనైతే ఫస్ట్ డేవ్ గేట్వే తీసుకుంటున్నా. దీంట్లోకి వెళ్ళి ఏం చేయాలి? నేను ఇప్పుడు
డే గేట్వేలో టెస్ట్ గేట్వే అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. టెస్ట్ విపిసిలో ఏం చేయాలి నేను? డేవ్ గేట్వే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గో టు డేవ్ విపిసి రౌట్ టేబుల్. చూడండి రౌట్ టేబుల్స్ ఏముంది ఇక్కడ? డేవ్ రౌట్ టేబుల్, టెస్ట్ రౌట్ టేబుల్. ఫస్ట్ ఏంటో వెళ్దాం మనం? డేవ్ రౌట్ టేబుల్లోకి వెళ్దాం. వెళ్ళి రౌట్ ఎడిట్ రౌట్. ఇక్కడ ఏం చేయాలి మనం? డేవ్ రౌట్ టేబుల్లో టెస్ట్ రౌట్ టేబుల్ అప్డేట్ చేయాలి. ఎలాగా? యాడ్ రూట్. టెస్ట్ రౌట్ టేబుల్ ఏదైతే టెస్ట్ రౌట్ టేబుల్ ఉందో దాని రౌట్ టేబుల్ ఐపీ అడ్రస్ ఏంటండి? 192.16. టెస్ట్ రౌట్ టేబుల్ చూడండి, చూసి చెప్పండి. 192.168.00/16. ఇక్కడ ఏం చేయాలి మనం ఇప్పుడు చెప్పండి? 192.168.0.0/16. ఇది ఎవరిదండి? టెస్ట్ నెట్వర్క్ ఒక ఐపీ సిరీస్. ఇప్పుడు డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేయాలి చెప్పండి? డేవ్ రౌట్ టేబుల్లో దగ్గరకు వచ్చి డేవ్ రౌట్ టేబుల్లో మనం టెస్ట్ రౌట్ టేబుల్ యొక్క ఐపీ అడ్రస్ ని అదే సిఐడిని యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ డేవ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ నెట్వర్క్ నుంచి ట్రాఫిక్ ఎలా వెళ్తుందండి చెప్పాలి? పీరింగ్ ద్వారా వెళ్తుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఇప్పుడు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మనం పీరింగ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉందా పీరింగ్ కనెక్షన్? ఎస్, పీరింగ్. చూడండి కింద వచ్చింది, మీరు క్రియేట్ చేసిన పీరింగ్ గేట్వే వచ్చింది ఇక్కడ. ఓకేనా? సరే, సేవ్ చేయండి. ఇప్పుడు దీన్ని డేటా చేసి చెప్పండి మనం. దీన్ని ఇప్పుడు డేవ్ రౌట్ టేబుల్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలి? మళ్ళీ మనం టెస్ట్కి వెళ్ళాలి. సార్ టెస్ట్ రౌట్ టేబుల్ ఎడిట్ రౌట్. ఇక్కడ ఏం యాడ్ చేయాలండి మనం చెప్పండి? ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? ఎవరు యాడ్ చేయాలి ఇక్కడ మనం? 172.16.0.0/16. ఇక్కడ మళ్ళీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి మనం? పీరింగ్ కనెక్షన్. సో వాళ్ళ నెట్వర్క్ అయినా మన నెట్వర్క్ అయినా పీరింగ్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. పీరింగ్ కనెక్షన్ అయిపోయిందా? అవుట్పుట్ చూడండి, కమ్యూనికేట్ అవుతుందా? కమ్యూనికేట్ అవుతుంది. కాబట్టి మనం ప్రాక్టికల్ గా ఇటు నుంచి కమ్యూనికేట్ అవుతుంది కదా, మరి అటు నుంచి కూడా చూద్దామా? ఒక నిమిషం, ఇది స్టాప్ అయిపోయింది, ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. కమ్యూనికేట్ అవుతుందా? సో పీరింగ్ కనెక్షన్ ద్వారా ఏం చేసాం మనం? 2 నెట్వర్క్స్ మధ్యన కమ్యూనికేషన్ చేసి. కాబట్టి పీరింగ్ కనెక్షన్ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ జరిగింది. ఇఫ్ దేర్ ఇస్ నో పీరింగ్ కనెక్షన్ యూ కాంట్ కనెక్ట్. కాబట్టి మీరు కంపెనీలో జాబ్ లోకి వెళ్ళిన తర్వాత క్లయింట్ ఎలా అడుగుతాడంటే, ఒక రీజన్ అంటే మనది నాట్ రూటీన్ రీజన్ లో మా ప్రాజెక్ట్ రన్ అవుతుంది ఆ లొకేషన్ లో. ఆ రీజన్ లో 2 నెట్వర్క్స్. సో వాటి దగ్గర డిఫాల్ట్ కమ్యూనికేషన్ జరగదు. క్లయింట్ ఏమంటున్నాడు? ఒక కమ్యూనికేషన్ జరగాలి. మీరు ఏం చేస్తారు? బీపీసీ పీరింగ్ కనెక్షన్ క్రియేట్ చేసి చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని స్టాప్ చేయాలంటే కంట్రోల్ జరిగినప్పుడు కంట్రోల్ జరి. ఓకేనండి. అది థింక్ అనే కమాండ్ లో మనం ఒక రిక్వెస్ట్ రేట్ చేసినప్పుడు 64 బైట్స్ డేటాతో అది రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. దీని మీనింగ్ ఏంటంటే సక్సెస్ అయిందని అంటాం. ఇలా కాకుండా ఇందాక ఏమొచ్చింది? పింగ్ అని వచ్చి ఆగిపోయింది కదా, ఫెయిల్ అయింది కానీ మనకి సక్సెస్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.